Divine morning, dear youth and students of India and the world. TVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు ఆత్మ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఫైండ్ యువర్ ట్రూ పాత్. ఏంటి ఇందులో ఏం తెలుసుకోబోతున్నాం? జాబ్, కెరియర్, కాలింగ్. ఏంటి ఇవి? వాటిని తెలుసుకుంటే ఎలా ఆచరిస్తాం? అసలు ఎందుకు కొంతమంది జాబ్లోనే స్ట్రక్ అయి ఉంటున్నారు? ఎందుకు వాళ్ళ కాలింగ్ని వినలేకపోతున్నారు? మరి కాలింగ్ని వింటే, కాలింగ్ని ఫాలో చేస్తే మనం ఫైనాన్షియల్గా కూడా ఎదుగుతామా? ఇవన్నీ అద్భుతమైన విషయాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి మనకు అంటే మెంటార్గా ఉన్నారు వెగాస్లో. వారే వివేక్ చంద్ర గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వివేక్ చంద్ర గారు, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఫైండ్ యువర్ ట్రూ పాత్ అనేది ఒక అల్టిమేట్ విషయం. సో ఇందులో జాబ్, కెరియర్, కాలింగ్ అన్నారు కదా. సో వాటి గురించి చెప్పండి. సో మనకి జాబ్, కెరియర్, కాలింగ్ ఏదైతే అంటున్నామో వాటిని బేసిక్ లెవెల్లో ప్రారంభ దశలో మనం వాటిని అర్థం చేసుకుంటే, లేదు ఇంగ్లీష్ లెటర్స్ తీసుకుంటే JCC, జాబ్, కెరియర్, కాలింగ్. సో ఇక్కడ జాబ్ అంటే ఏంటి? ఎప్పుడు మనకు ప్రతి వ్యక్తి యువత, మనం ఏదైతే మనం గ్లోబల్ లెవెల్లో యువతకు మార్గదర్శనం చేస్తున్నామో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని యువత దశలో ఉన్న మీరు మీ యొక్క జాబ్ లెవెల్, జాబ్ డిఫరెన్స్, కెరియర్ యొక్క డిఫరెన్స్ ఏంటి, తర్వాత కాలింగ్ అంటే ఏంటి, ఎంత త్వరగా మీరు వాటిని అర్థం చేసుకుంటే అంత అద్భుతంగా, అంత తక్కువ టైంలో ఉన్నత స్థానాలకు ఎదగటానికి, మీ యొక్క కోర్ పర్పస్ ఆఫ్ లైఫ్ను, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. సో ఇందులో జాబ్ అంటే ఏంటి? సో జాబ్ వచ్చేసి బేసిక్ లెవెల్, బేసిక్ నీడ్స్ ఏవైతే మనము బేసిక్ జీవిత భారం జీవించడానికి మనకు అనుగుణంగా, ఇక్కడ జాబ్ అంటే మనకి ఏంటి చెప్పవచ్చు అంటే కేవలం బతకటం కోసము, ఆ మంత్లీ వచ్చే పే చెక్ కోసం పనిచేస్తున్నామా, మన జీవనం కోసం పనిచేస్తూ ఉన్నామా, అప్పుడు అది కేవలం అది జాబ్ మాత్రమే అవుతుంది. కెరియర్ అంటే ఏముంటుంది అంటే, కెరియర్లో మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందులో అభివృద్ధి, ప్రోగ్రెస్ ఉంటుంది, నైపుణ్యాలు ఉంటాయి, తర్వాత మీరు ఎక్సలెన్స్ అవుతారు. కెరీర్ అంటే కెరీర్ కూడా జాబ్కి నెక్స్ట్ లెవెల్గా తీసుకొని ఇందులో మీకు ఏంటంటే మీ జీవితానికి ఒక లక్ష్యం, మీ జీవితానికి ఒక గోల్ సెట్టింగ్ లాంటిది కనెక్ట్ అవుతుంది. అలాగే కాలింగ్ అంటే ఏంటంటే, కాలింగ్ వచ్చేసి దేవుడు లేదా యూనివర్స్ మీ జీవితానికి ఇచ్చినటువంటి ఒక పర్పస్ అండి. వావ్, అంటే అంతరాత్మ ప్రబోధం ద్వారా వినేది అనుకోవచ్చు కదా. కాలింగ్ అంటేనే ఇన్నర్గా, లోపల వాయిస్ కావచ్చు, మనకు ఏ వర్డ్స్ వాడినా కూడా మనకేంటంటే ఆత్మ పరిశీలనతో కూడుకున్నది. బయట నుంచి వచ్చేది కాదు, బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అసలుకే కాదు. ఎవరో చేస్తున్నారు, మంచి డబ్బులు వస్తున్నాయని ఒక జాబ్ ఎంచుకోవచ్చు, మంచి ఇందులో బాగా ప్రోగ్రెస్ ఉంటదని ఒక కెరియర్ ఎంచుకోవచ్చు. కానీ కాలింగ్ అలా కాదు, ఏదో వస్తుందని కాదు, వారి జీవిత ధ్యేయం ఏంటో లోపల నుంచి వచ్చేది ఫాలో అయ్యారు. ఈ యూనివర్స్ మీకు, మీ DNA ఏదైతే యూనిక్, మీ యూనివర్స్ మీ జన్మకు ఒక పర్పస్ను కనెక్ట్ చేసి ఉంటుంది. దానికి సంబంధించిన దాన్ని మనం కనుగొనటము, ఆ జర్నీనే మనం లెట్స్ ఫైండ్ అవర్ ట్రూ పాత్ అంటున్నాం. వావ్, అందుకే చాలామంది చదివింది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. అవును, రైట్. అనుకున్నది దొరకనప్పుడు ఉన్నది అనుకోలేక, ఉన్నదాంతో సాటిస్ఫై కాలేక, ఇప్పుడు రీసెర్చ్ చెప్తుంది కదా, ఎక్కువ మంది ప్రొఫెషనల్సే, జాబ్ చేస్తున్న వాళ్ళే, నిరంతరంగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళే హ్యాపీగా లేరు 90% అని. ఎన్నో రీసెర్చ్లు ఉన్నాయి, ఒకటి కాదు. మనకు ప్రతి కొత్త రీసెర్చ్ సర్వే ఏదైతే వస్తుందో అది ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పదాలను కూడా అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఏంటి ఈ వర్డ్స్ అంటే, ఇప్పుడు మనము కెరియర్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే CAREER, ఫస్ట్ CAR కార్ అనుకుంటే కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. రైట్, అప్డేట్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎర్నింగ్స్ ఉంటాయి, ఓకే, ఎక్స్పర్టీజ్ అవుతాం, తర్వాత రీచింగ్ ఎక్సలెన్స్ ఉంటుంది. వావ్, లేదు ఒక మీనింగ్ఫుల్ ఫ్రేజ్లో పెట్టుకుంటే మనము కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్, రీచింగ్ ఎక్సలెన్స్ విత్ ఎక్స్పర్టీజ్ అండ్ రీజింగ్. వాహ్, అది కెరియర్. అంతేగాని నేను ఈ చదువు చదివాను కాబట్టి నేను దీంట్లోనే ఉండాలి
అని ఫిక్స్ అయ్యేది కాదు. ఫిక్స్ అయ్యేది కాదు. ఈ కెరీర్ కూడా కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితై ఉంటుంది, ఒక ఫీల్డ్కి మాత్రమే పరిమితై ఉంటుంది. మనం మీరు అబ్జర్వ్ చేయండి, ఏ గొప్ప కెరియర్లో ఎవరినైనా తీసుకోండి, మనం ముందుకెళ్ళేటప్పుడు మీకు దీనికి రిఫరెన్స్ ఇస్తాను. మనకి ఎలా కెరియర్ నుంచి కాలింగ్ ఏంటి, కెరియర్ ఏంటి, ఇంకా డీటెయిల్స్ ఇస్తాను. రైట్. అదేవిధంగా కాలింగ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే CALLING. ఓకే, క్రియేటింగ్ అథెంటిక్ లైఫ్ అండి. వావ్, క్రియేటింగ్ అథెంటిక్ లైఫ్, లీడింగ్ విత్ ఇంటెన్షన్, నర్చరింగ్ టువర్డ్స్ గ్రోత్. వాహ్, వండర్ఫుల్. క్రియేటింగ్ అథెంటిక్ లైఫ్, లీడింగ్ విత్ ఇంటెన్షన్, నర్చరింగ్ టువర్డ్స్ గ్రోత్. అథెంటిక్గా ఉంటాం మనం, అంటే లోపల నుంచి వచ్చింది కదా. ప్రతి కదలిక, మీ ఆలోచన, ఇప్పుడు మీరైనా కూడా ఇది ప్యాషన్తో కాలింగ్తో కొనుక్కున్నది కాబట్టి 100% కాలింగే కాబట్టి మీరు ఇక్కడ కూర్చోగలిగారు. నేనైనా ఇక్కడ వచ్చాను అంటే దీనికి కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎవరైతే ఉన్నారో, కాలింగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే తృప్తికి సంబంధించింది చేస్తారు. అన్ని ఏ ఈక్వేషన్స్ ఉండవు. తృప్తి ఎక్కడ ఉంది? మనీయా, మనసా, మైండా? మనీయా, మనసా, మైండా. ఓ, దీన్ని ఇంకోలా చెప్పుకుంటే మనము జాబ్ వచ్చేసి మనీకి సంబంధించి ఉంటుంది, మనీ. కెరీర్ వచ్చేసి మాస్టరీస్ సంబంధించి ఉంటుంది. మనసు, మాస్టర్, ఒక అంశంలో మాస్టర్ అవటం కెరియర్. అంటే మనసును. కాలింగ్ వచ్చేసి మనసుకు సంబంధించి. ఓహో, కాలింగే మనసుకు సంబంధించింది. ఓకే, మనసుకు ఇంటర్నల్ గా అన్నట్టు. ఇంటర్నల్. వావ్, ట్రిపుల్ M. వండర్ఫుల్. సో ఈ విధంగా మనం ఏ లెవెల్లో ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే అసెస్ చేసుకోవాలి. యువత ఎవరైతే ఉన్నారో, మీరు జాబ్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ దీన్ని, ఈ అంశాలు వినటం ద్వారా తెలుసుకోవటం వల్ల అద్భుతమైన మీ యొక్క కాలింగ్ను త్వరగా కనెక్ట్ అవ్వటం వల్ల జీవితంలో ప్రపంచాన్ని ప్రేరేపించే స్టేజ్కి ఎదుగుతారు. వావ్. మరి కొంతమంది ఇప్పుడు కొత్తగా ఏదైనా జాబ్ కెరియర్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కాలింగ్ అర్థమైతే అటువైపు వెళ్తారు, బాగుంది. ఆల్రెడీ చాలామంది యువత ఆల్రెడీ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక కెరియర్లో ఉన్నారు, ఒక జాబ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అందులో నేను స్ట్రక్ అయి ఉన్నాను అనుకునే వాళ్ళకి మరి ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? రైట్. ఎవరైతే ఆల్రెడీ జాబ్లో ఉండి, అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రతి సర్వే ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఎంతమంది జాబ్ను అవకాశం దొరికితే జాబ్ను వదిలేస్తారు అంటే 80%, మోర్ దాన్ 80% పీపుల్ వాళ్ళకి నచ్చని జాబ్లో, వాళ్ళకి ఇష్టం లేని జాబ్లో భారంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. డబ్బు ఎంత వస్తున్నా కూడా వాళ్ళకి సుఖం లేకపోవచ్చు, శాంతి లేకపోవచ్చు, తృప్తి లేకపోవచ్చు. అందుకే కంపెనీలు మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో దే ఆర్ ఇన్ సర్చింగ్, లైక్ ఏదో ఈ సృష్టిలో, ఈ భూమి మీద మనం ఏదో తప్పిపోయిన మనిషిలాగా, తప్పిపోయిన జంతువులాగా అటు ఇటు ఉంటారు, మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉండలేరు. అయితే మీరు ఎప్పుడైతే మీకు నచ్చని జాబ్లో ఉన్నారో ఆల్రెడీ, ద వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే, మనకు అందరు చెప్పేలాగానే ఒక చిన్న అంశం ఏంటంటే, నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడటం. అంతే. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం చేస్తున్న పనిని ఇష్టపడాలి. ఇష్టపడలేకపోతే నేనేం చెప్తానంటే, గ్రో మోడల్ను ఇంప్లిమెంట్ చేయమంటాను. గ్రో మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలి. గ్రో మోడల్ మనం ఇప్పుడు GROW. ఎందుకు మీరు జాబ్లో ఉండాల్సి వచ్చింది అంటే, ఏదైతే మీరు స్కిల్ సెట్, కెరీర్కి అవసరమైన స్కిల్ సెట్ మీరు డెవలప్ చేసుకోలేదు. గ్రో మోడల్ని ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు చెప్తానంటే, గెయిన్ న్యూ స్కిల్ సెట్. ఓకే. రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మీ ప్యాషన్ ఎక్కడ ఉంది, మీ ఈ అభిరుచులు ఏంటి, మీకు ఏవైతే అభిరుచులు ఉన్నాయో, ఇంట్రెస్ట్ ఎక్కడుందో, ప్యాషన్ ఉందో, వాటిని రిఫ్లెక్ట్ అవ్వండి. ఓపెన్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. వర్క్ టువర్డ్స్ యువర్ గోల్స్. అంటే అవసరానికి ఒక జాబ్లో జాయిన్ అయినా, మనీ అవసరానికి లేదా నెక్స్ట్ ఏంటో చేయాలో అర్థం కానప్పుడు జాబ్లో ఉండడం కరెక్టే, 100%. కానీ నీకు ఎందులో ఇష్టమో ఆ కెరియర్ వైపుకు ప్రయాణం అయితే జరుగుతూ ఉండాలి, దానికి ఉన్నంగా వెళ్తూ ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ జాబ్ భారం అని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడైతే జాబ్ భారం అంటే ఏంటంటే, మీ కాలింగ్ కాదు కాబట్టి అది భారం. మీ కాలింగ్ కాదు కాబట్టి అది మోస్తున్నట్టుగా ఉంటుంది, విపరీతమైన సఫికేటింగ్ గా ఉంటుంది. ఖాళీ ఉండే బదులు ఏదో ఒకటి చేయమంటారు. ఖాళీ ఎందుకురా, స్కూల్లో పోయి టీచింగ్ చేయపో, ఏదో ఒకటి చిన్న 4 దుడ్లు వస్తాయి మన భాషలో. లాస్ట్కు ఈ ఖాళీ ఎందుకున్నావు, ఆ స్కూల్లో పోయి చెప్పరా, నేర్చుకునేది చెప్పు.
సో ఇలా గ్రో మోడల్ని అప్లై చేయడం అనేది చాలా అల్టిమేట్ అండి. అదేవిధంగా ఎవరైతే కెరియర్ని కనుగొనటం ఎలా సార్, కాలింగ్ని కనుగొనటం ఎలా సార్ అంటే సింపుల్ లాజిక్ అండి, చాలా చాలా సింపుల్ లాజిక్. ఏమంటానంటే నేను ఫస్ట్ థింగ్ మీరు కెరియర్ని కనుక్కోవడానికి, కాలింగ్ కనుక్కోవడానికి మీరు ఎక్కడున్నారో ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఎక్కడున్నారు? మీరు జాబ్లో ఉన్నారా, కాలింగ్లో ఉన్నారా, కెరియర్లో ఉన్నారా? సింపుల్ లాజిక్. మీరు జీవనం కోసం పని చేస్తూ ఉంటే ఎప్పుడు వీలైతే అప్పుడు వదిలేయాలి అనిపిస్తే కేవలం మంత్లీ మన ఈఎంఐలు కట్టాల్సిన ఆ భారం వల్ల మనం జాబ్ చేస్తుంటే అది జాబ్ అండి. ఓకే, అది జాబ్. ఇప్పుడు ఇవాళ ఈ నెల ఆగిపోతే, లేకపోతే ఈ నెల వర్క్ చేయకపోతే ఈఎంఐలు అన్నీ కట్టాల్సి వస్తుంది, మళ్ళీ బ్రేక్ అవుతాను మీద పడతాయి అనే భావనతో చేస్తే జాబ్, అనే భారం మోస్తున్నట్టుగా చేస్తే జాబ్. వావ్. కేవలం జీవనం కోసం చేస్తే. అలా కాకుండా లేదండి అక్కడ ప్రోగ్రెస్ ఉంది, అభివృద్ధి ఉంది, నేను నా నైపుణ్యాలను స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, లేదు అలా కాకుండా నేను ఎక్స్పర్ట్ అవుతున్నాను ఆ రంగంలో, మాస్టరీకి వెళ్ళిపోతున్నాను అంటే అది కెరీర్. కానీ కెరీర్ ఏంటి? కెరీర్ కేవలం ఒక రంగానికి, ఆ ఫీల్డ్కు సంబంధించిన ఎక్స్పర్ట్గా మాత్రమే ఉండిపోతాం. రైట్. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గానే ఉండిపోతాం. ఒక ఫిలిం యాక్టర్ లాగే ఉంటాడు. మేబీ అందులో డిపార్ట్మెంట్స్, క్రాఫ్ట్స్ మారొచ్చు. 24 క్రాఫ్ట్స్ లో ఏదో క్రాఫ్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే ఉండిపోతారు తప్పితే ఇన్ఫోసిస్ చైర్మన్ లాగా, ఓనర్ లాగా అవ్వలేరు, నారాయణమూర్తి గారి లాగా అవ్వలేరు. ఇక్కడ మీరు కెరీర్ మాత్రమే ఆలోచిస్తే యూ మే బి ద వన్ ఆఫ్ ద ఎసెట్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఓకే, అద్భుతమైన ఎసెట్, ఒక బానేస మీరు ఆర్గనైజేషన్కి ఎసెట్. కానీ మీ కాలింగ్ కాకపోయినప్పుడు అది ఒకరోజు అది కూడా బోర్ కొట్టేస్తుంది. రైట్. మళ్ళీ దీనికన్నా బెటర్ కెరియర్ జంప్ అవుతూ ఉంటాం. ఓ, ఎందుకు ఒక దగ్గర సాటిస్ఫై గారు అనేది అల్టిమేట్ రీజన్ చెప్పారు సార్. వావ్. అదేవిధంగా కాలింగ్ మనం చూస్తే కాలింగ్లో ఉంది ఏంటంటే ఒక తృప్తి ఉంటుందండి. డబ్బులు వచ్చినా రాకున్నా, ఈఎంఐలు ఇప్పుడు మనకు అలసట రాదు. కాలింగ్కు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే జాబులో టైం చూస్తూ ఉంటాం, టైం అయిపోయిందా వెళ్ళిపోదామని. కానీ కాలింగ్కి కనెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు వాచ్ చూడాల్సిన అవసరం రాదు, అసలు లీనమైపోతాం. ఓకే, టైం చెక్ చేసుకోము. ఇప్పుడు జాబ్ చేస్తే ఏంటి, ఎనర్జీ డ్రై అవుతాం. కానీ కాలింగ్ సంబంధించిన పనే కాదండి, ఆలోచనలైనా దానికి సంబంధించిన ప్లానింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు మనసు పులకించి ఆహ్లాదం వైపుతో కూడుకుండి అది ఎనర్జీ డ్రై అవ్వకుండా రీఛార్జ్ అయినట్టుగా ఉంటుంది. అందుకే కొంతమంది వాళ్ళకి నచ్చిన రంగాల్లో రాత్రింబగళ్ళు నెలల తరబడి వర్క్ చేస్తారు అంటే బికాస్ ఆఫ్ దే కనెక్టెడ్. ఎందుకు అంటే వాళ్ళ యొక్క మెయిన్ కోర్ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళకు కనుక్కున్నారు కాబట్టి. రైట్. సో అంటే ఇప్పుడు కాలింగ్లో ఒక లిమిటేషన్ పెట్టుకోవడం అవసరం ఉండదా? అవసరమైతే అలా ఉంటారు, లేదా ఇలా కూడా ఉంటారు. లిమిటేషన్ ఉండదండి. ఎందుకంటే లిమిటేషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ షూస్, వెన్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ పాత్. ఓకే. కాలింగ్ ఇట్స్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. యూనివర్స్ నీ జీవితానికి ఇచ్చిన పర్పస్ కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇక్కడ ఆలోచన, ఒక నీ బాడీ కదలిక, ఒక వర్డ్, ఒక ఎఫర్ట్స్, ఎనర్జీ, ఎమోషన్స్, టైం, రిసోర్సెస్ ఏది కూడా వృధా అవ్వలేదు, టువర్డ్స్ అటువైపే వెళ్తూ ఉంటాయి. రైట్. సో అక్కడ మనకు ఇప్పుడు కాలింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు యువతకు కాలింగ్ ఉన్నా జాబ్కు కోసం జాయిన్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కెరియర్కు బిల్డ్ కావాలని కూడా కావాల్సిన రిసోర్సెస్ తీసుకోవడానికి కూడా. అవునండి. ఇప్పుడు కాలింగ్ అంటే డబ్బు లేకపోయినా, ఏది లేకపోయినా, పేరు రాకపోయినా నేను లీనమై నాకు నచ్చింది కాబట్టి, మనకు నచ్చింది కాబట్టి దాన్ని ప్యాషన్ కూడా అనొచ్చుగా. ప్యాషన్ అది. కాలింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్యాషన్ ఏంటంటే ఒక ఇంధనం. రైట్. నీ లక్ష్యాన్ని, నీ జీవిత పర్పస్ చేసుకోవడానికి కాలింగ్ అనేది, ప్యాషన్ అనేది అద్భుతమైన ఫ్యూల్ లాగా యాడ్ ఆన్ చేస్తుంది, స్పీడప్ చేస్తుంది. వండర్ఫుల్, అల్టిమేట్ పాయింట్స్ చెప్తున్నారు వివేక్ చంద్ర గారు. మనం ఈరోజు ఫైండ్ యువర్ ట్రూ పాత్స్, ద మెంటార్ వివేక్ చంద్ర గారి ద్వారా అద్భుతమైన విషయాలు, జాబ్, కెరియర్, కాలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. ఎవరైనా విద్యార్థులు, యువత మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్, చెప్పండి సార్. సో మనకు ఇంతవరకు మనం ఏవైతే పాయింట్స్ మాట్లాడుకున్నామో ఒకసారి ఒక చిన్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో, మీరు ఒకసారి ఏవైతే
పాయింట్స్ చెప్పానో ఆ వర్డ్స్ కొన్ని క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటాను నేను ఈ 40 మినిట్స్ ఈ సెషన్ మొత్తంలో కొన్ని క్యాప్సూల్స్ వదులుతూ ఉంటాను. విన్న వాళ్ళు ఆ క్యాప్సూల్స్ కామెంట్ రూపంలో టైప్ చేయండి, మీకు ఎంతవరకు అర్థమైందో మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ జాబ్ పేస్ బిల్స్, కెరియర్ బిల్ స్కిల్స్, కాలింగ్ ఫుల్ఫిల్స్ యువర్ సోల్. జాబ్ పేస్ బిల్స్ మన బిల్ పే చేయడానికి డబ్బులు వస్తాయి. అండ్ కెరియర్ బిల్స్ స్కిల్ సెట్ స్కిల్స్ ని పెంచుతుంది కెరియర్. ఓకే, నైపుణ్యాలని మనకు మెరుగుపరుస్తూ ఉంది. వావ్. కాలింగ్ వచ్చేసి నీ సోల్ ఏదైతే ఉందో దాన్ని పోషిస్తుంది, ఫుల్ఫిల్ చేస్తుంది. ఫుల్ఫిల్మెంట్ కోసమే ఇవన్నీ అట్ లాస్ట్. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఇక్కడ కెరియర్లో ఏమవుతుంది, కెరియర్ నుంచి ఎప్పుడైతే కాలింగ్కి వచ్చేస్తామో, జాబ్లో ఉన్నప్పుడు మీరు మీ ఒక్కరి బిల్స్ కోసమే చూసి ఉంటారు. కానీ ఒకసారి కాలింగ్ కనెక్ట్ అయ్యి దాంట్లో ప్రోగ్రెస్ అయ్యి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొన్ని వందల మంది బిల్స్ మీరు పే చేసే పొజిషన్కి వెళ్తారు. అంటే ఇండివిజువల్ డెవలప్మెంటే కాకుండా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుందా కాలింగ్ ఫాలో చేసినప్పుడు? ఆబ్వియస్గా కమ్యూనిటీ డెవలప్మెంట్, కమ్యూనిటీకి ఒక ఇన్స్పిరేషన్ వచ్చి కమ్యూనిటీ మీద ప్రభావితం పడి ప్రపంచం మీదనే ప్రభావితం చేయగలిగే స్టేజ్కి ఎదిగే అవకాశం ఉంది. వావ్. ఒక్క బిల్ కోసం సతమతం అవుతున్న జనం లేదా లైఫ్ స్టైల్ నుంచి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది బిల్స్ కూడా మనం పే చేయగలిగే, అంటే వాళ్ళకు మనము అటువంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల కావచ్చు, ఇంకోటి ఇది వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ 10 మందికి మనీ జనరేటింగ్ సోర్స్ క్రియేట్ చేయడానికి కూడా సోర్స్ ఎక్కడ వస్తుందంటే ఈ చిన్న మన సొంత కాలింగ్ ద్వారా వస్తుంది. వావ్. అంటే కొంతకాలం జాబ్ కెరియర్లో ఉన్న వాళ్ళు కూడా కాలింగ్ విని ఇటు వచ్చి ఎన్నో ఎస్టాబ్లిష్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎన్నో ఫ్రాంచైజీలు ఈ రోజు మనకు కనిపిస్తూ ఉన్న, ఈ రోజు డిస్కస్ చేస్తూ ఉన్న, మాట్లాడుతున్న, న్యూస్లో ఉన్న మన సంఘంలో, మన సమాజంలో ఎవరైతే ఒక స్టేజ్కి వెళ్ళిపోయి 10 మందికి మార్గదర్శనం చేస్తున్నారో వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. వావ్. యా. సో మరి అయినా సరే జాబ్లో ఉన్నాము, మేము ఎలా వీళ్ళని త్వరగా కాలింగ్కి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే క్యాప్సూల్ ఏంటంటే స్టార్ క్యాప్సూల్ని అప్లై చేయమంటాను. STAR. ఎస్. సో మనము ఒక స్టార్ లాగా షైన్ అవ్వాలి అంటే మసుగుబడిన మన జీవితాల్లో అలాగా ఉండే బదులు అది చిన్న స్టార్ అవ్వచ్చు, పెద్ద స్టార్ అవ్వచ్చు అండి, ఒక స్టార్ లాగా ఒక సెలబ్రిటీ స్టేజ్కి వెళ్ళాలి, ఒక అద్భుతమైన వ్యక్తిగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలి అంటే స్టార్ ఫార్ములాను అప్లై చేయాలి. STAR. ఓకే, ఈ స్టార్ ఫార్ములా మోడల్ వచ్చేసి మనం ఏమంటామంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఎందుకంటే కాలింగ్ అనేది కూడా అంత ఆత్మ పరిశీలన, నీలో నువ్వు నుంచి తీసుకురావాల్సింది, బయట నుంచి వచ్చేది కాదని, లోపల నుంచి కనెక్ట్ అయ్యి వచ్చేది. యూనివర్స్ ఏదైతే నీకు నీ జీవితానికి ఒక పర్పస్ని ఇచ్చిందో దానికి మనం ఐడెంటిఫై చేయటమే. రైట్. T for talent assessment. ఓకే. లైక్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అనొచ్చు, లేదా నీలో ఈ కాలింగ్కి అసోసియేటెడ్గా గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే వింటున్నారో, అంటే నాలో టాలెంట్ లేదేమో, అవి లేవేమో, దీనికి అవసరమైన అంశాలు లేవేమో ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ మీ జీవితానికి పర్పస్ ఇచ్చినట్టుగానే ఆ పర్పస్కు లేదా దానికి అవసరమైన టాలెంట్స్ అని కూడా హిడెన్ గా ఉన్నాయి. ఖాళీ జస్ట్ మనం గుర్తించి వాటిని మనం షైన్ చేయటమే, షార్పింగ్ యువర్ సా అన్నట్టుగా. మనం ఎప్పుడు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తామో, ని ఫాలో చేస్తామో, ఆ టాలెంట్స్ తెలిసిపోతాయి, ఆటోమేటిక్ గా బయటపడతాయి. అందరి లోపల ఉన్నాయి. ఎస్. A for align your values. మెయిన్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అయింది, టాలెంట్ చాలా ఉంది, నా వాల్యూస్ లేదండి. మీరైనా నేనైనా ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఏ వ్యక్తి కూడా తన వాల్యూస్ను దాటి వెళ్ళలేడు కూడా. వెళ్ళగడిగే అలా మనుగడ ఉండదు, ఎక్కువ రోజులు ఉండరు అక్కడ, కనబడరు, ఉండరు. అది ఎందుకంటే సమాజ శ్రేయస్సు కాకపోవచ్చు, అది పర్సన్కి ఉపయోగపడుతుందేమో, అంతే, కొంత లిమిటేషనే. అలైన్ యువర్ వాల్యూస్. రైట్. ద లాస్ట్ వన్, లేదు మేము త్వరగా రీచ్ అవ్వాలి మా కాలింగ్ అంటే ద బెస్ట్ థింగ్ అంటే ఆర్ ఫర్ రీచింగ్ అవుట్ యువర్ మెంటార్. రీచింగ్ ద మెంటార్. ఎగ్జాక్ట్లీ.
స్పిరిచువాలిటీలో గురు సాంగత్యం, తను తొందరగా ఎన్నో స్టెప్స్ ఎక్కిచ్చేస్తారు. జీవితం మొత్తం అలాగా ఒక దిశ మార్గదర్శనం లేకుండా గడిపేసి చివరి రోజుల్లో రిగ్రెట్ అయ్యే బదులు, ఫీల్ అయ్యే బదులు, వీలైనంత తొందరలో నా గురువును నేను పసిగట్టగలిగితే, చేరుకోగలిగితే నా మార్గం ఈజీ అవుతుంది, త్వరగా రీచ్ అవుట్ యువర్ మెంటార్. స్టార్ మెథడ్. సో ఇవి ఫాలో చేస్తే యూ క్యాన్ బి ఎ స్టార్ ఇన్ ఎనీ ఫీల్డ్ అండి. అది చిన్న స్టార్ అవ్వచ్చు, పెద్ద స్టార్ అవ్వచ్చు. ఇప్పుడు మనం రజనీకాంత్ గారి గురించి మాట్లాడతామండి. ఆయన అన్నీ చేసినా కూడా, రజనీకాంత్ గారికి అంత సూపర్ స్టార్ అయినా కూడా ఆయన వాల్యూస్తోనే వెళ్తారు ఆయన. ఎవరైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్పారు ఒకటి. ఎవరైనా అంతే, అలా ఫాలో చేసే వాళ్ళే మనకి ఎప్పుడు లిమిటెడ్గా సస్టైనబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో మనకు రజనీకాంత్ గారు తీసుకున్నాం కాబట్టి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రజనీకాంత్ గారు కాలింగ్ కనెక్ట్ అవ్వనప్పుడు ఒక నార్మల్ బస్సులో కండక్టర్ అన్న విషయం వింటున్నాం, చూసి ఒక జాబ్, అది జాబ్ లెవెల్లో అప్పటికి ఏమనేవారు, ప్రతిరోజు బస్సులో టికెట్ అంటూ తన జీవితం అంతకాలం గడిచిపోయింది. కాలింగ్ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఎక్కడి వరకు వెళ్ళారు, ప్రపంచం మొత్తం తన సినిమా రిలీజ్ అవుతుంది అంటే టికెట్ అనిపించే జనాలను టికెట్ అనిపించేలా స్టేజ్కి వెళ్ళారు. వా, తను టికెట్ అనే స్థాయి నుండి తన సినిమాకే టికెట్ అని జనాలతో అనిపించే స్టేజ్కి వెళ్ళిపోయారు. తను టికెట్ చింపే స్థాయి నుండి తన సినిమా టికెట్లు అద్భుతంగా చింపించుకునే స్థాయికి వెళ్ళారు. వా, అల్టిమేట్ ఇది కదా కాలింగ్ అంటే. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు హాలిడేస్కి ముందు లేదా హాలిడేస్ రోజు రిలీజ్ అవుతాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఆ సినిమా రిలీజ్ డేట్ను హాలిడేగా ప్రకటించాయి. వా, ఎస్. సో జాబ్ నుంచి కాలింగ్ జర్నీ కెరియర్లో వీళ్ళు ఆగిపోలేదు. ఇది కెరియర్ కాదండి, కెరియర్ కావద్దు. ఇంకోటి కాలింగ్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే వయసు నిమిత్తం లేదు, శరీరం యొక్క శక్తికి సంబంధం లేదు. ఈ వయసులో కూడా యువతకు పోటీగా సినిమాల్లో చేయగలుగుతున్నారు అంటే. డాన్స్ చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ వారిని కూడా తీసుకోండి, డాన్స్ చేస్తున్నారు, సాంగ్స్ ఇవన్నీ. యువత ఏం చేస్తున్నారో అన్నిట్లో ఉన్నారు. వావ్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇంతకన్నా క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏముంది ఇంకా? మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, జీవితం అనేది ఒక ఆట, బాగా ఆడాలని. మరి నీ ఆట ఏంటో నువ్వు తెలుసుకున్నావా? నువ్వు నీ ఆట కాకుండా వేరే వాళ్ళ ఆట ఆడితే ఎప్పుడు పడిపోతావో తెలియదు, కానీ నీ ఆట ఏంటో నువ్వు తెలుసుకొని ఆడితే ప్రపంచానికి నీ వైపు నువ్వు ప్రేరేపించే స్టేజ్కి వెళ్ళిపోతావు. అందరికీ బాగా ఇష్టమైన కూల్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని కారక్పూర్ రైల్వే స్టేషన్లో ఒక టికెట్ ఎగ్జామినర్ స్టేజ్ నుంచి తన ఆట క్రికెట్ అని ఎప్పుడైతే కనెక్ట్ అయిందో, తెలుసుకున్నాడో, ప్రపంచానికి క్రికెట్ రంగంలో లేదా ఆ ఆటలో ఒక మంచి నాయకుడిగా, ఒక ప్లేయర్గానే కాదు, ఒక ఆటగాడిలాగానే కాకుండా ఫర్ ఎవర్ ఒక మంచి కెప్టెన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. టీమ్ లీడర్గా కూడా ఎదిగారు. నాయకుడు, మెంబర్ కాకుండా, ఒక ప్లేయర్గా కాకుండా కేవలం నా ఆట వరకే లిమిట్ అవ్వకుండా ఒక నాయకుడిగా కూడా ఎదిగారు. అంటే మనం క్రికెట్కి సంబంధించిన ఒక అద్భుతాలు భారతదేశంలో చరిత్ర సృష్టించిన వాళ్ళల్లో ఒక ఫింగర్ టిప్స్ మీద నేమ్స్ చెప్పుకోగలిగితే ఆ లిస్ట్కి వెళ్ళిపోయారు. ఇతను కూడా ఉంటారు, జస్ట్ బికాస్ ఆఫ్ వావ్ కాలింగ్. సార్, మరి ఇప్పుడు విద్యార్థి దశ నుండే, ఒక యువ దశలోనే ఇవి తెలుసుకోవడానికి ఏం చేయాలి? వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్? సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్టార్ మెథడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ నెంబర్ 1. రెండోది వచ్చేసి, లేదు సార్ నాకు కొంచెం అటు ఇటుగా ఉంది, ఇంకా సింప్లిఫై చేయండి అంటే చాలా సింపుల్ అండి. యువత వయసుతో పరిమితం లేకుండా, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్తో సంబంధం లేకుండా మీరు ఒక చిన్న పని చేయండి. ఏ పని గురించి మీరు ఆలోచిస్తుంటే డ్రౌజీగా, బోరుగా అనిపించకుండా, ఏదో పులకింత, ఏదో ఒక ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుందో, అవసరమైతే నీ శరీరంలోని రోమాలు నిక్కపొడుచుకుంటాయో,
గడియారం వైపు చూడాల్సిన అవసరం రాకుండా, రాత్రి పగలు తేడా తెలియకుండా ఆ పనికి సంబంధించిన వర్క్ కావచ్చు, లేదా ఆ పనిలో లీనమైపోయి ఉండొచ్చు. ఎన్ని గంటలు చేస్తున్నావు అనేది కాకుండా శరీరం అలసిపోకుండా రీఛార్జ్ అవుతుందో, ఈ 3 అంశాలను యువత ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. చిన్ననాటి నుండే చదువుతో పాటు మీరు గమనించుకోండి. మీరు ఒక పని చేస్తున్నారంటే అలసిపోతున్నారు, లేదా 3 రోజుల తర్వాత బోర్ కొడుతుందంటే అది మీ ఆట కాదు, మీ కాలింగ్ కాదు. వావ్, ఇక్కడ ఇంకొక అల్టిమేట్ క్వశ్చన్ వస్తుంది వివేక్ గారు. సార్, ఏంటంటే విద్యార్థులు యువ దశలో చదువు తప్ప మిగతా ఏదో కాలింగ్ అనుకుంటారు. ఎస్, ఇది ప్రమాదం కదా. ఇది ప్రమాదం కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలంటే అదే చెప్తున్నాం మనం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు కాలింగ్ అనుకుంటున్నారా, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా చూసుకోండి. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. అయినా సరే ఇక్కడ మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటే ఎక్కడో చోట ఆగిపోతారు. మీ శరీరము మీ రిసోర్సెస్ ఆపేస్తాయి. ఎందుకంటే కాలింగ్ యూనివర్స్ ఏం చేసిందంటే, యూనివర్స్ speaks about your time, your energy, your resources, your abilities, use for the purpose. ఓకే, డ్రాప్ అయిపోతారు. మీరు ఒక 3 రోజుల్లో బోర్ కొట్టేసినా, చేయలేకపోతున్నా, నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నా, అది ఇన్ఫ్లుయెన్స్ అండి, మీ కాలింగ్ కాదు. రైట్. ఎందుకు అంటే ఈరోజు రజనీకాంత్ గారి గురించి, మహేందర్ సింగ్ ధోని గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే అదేం వాళ్ళేం బెడ్ ఆఫ్ రోజెస్ కాదండి, వాళ్ళ లైఫ్ టార్న్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. కాలింగ్ ఏం చేస్తుంది అంటే ప్యాషన్ తో కూడుకున్న ఒక ఇంధనం లాగా, ఎప్పుడైతే అబ్స్టకల్స్ వస్తాయో, హడల్స్ వస్తాయో, ఆ హడల్స్ ను ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళగలిగే శక్తి వస్తుంది బై డిఫాల్ట్. రైట్. అంటే ఇప్పుడు విద్యార్థులు చదువుతున్నప్పుడు, యువత కెరియర్ని బిల్డ్ చేసుకునే దశలో ఉన్నప్పుడే ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోగలిగితే ఆబ్వియస్ గా. ఒక్కొక్కసారి మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఈ కెరియర్లోకి వెళ్తా, నేను మా కజిన్ కి మంచి శాలరీ వస్తుంది, పీర్ ప్రెజర్, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత చూసుకోవచ్చు. రైట్. సో వీటి నుంచి మనం బయటపడాలంటే మన భాషలో సింపుల్ గా చెప్పుకుంటే, టైం చూస్తున్నావు, ఆ పని చేస్తుందంటే అది నీది కాదు. ఓకే. అలసట వచ్చేస్తుంది, బాడీ సపోర్ట్ చేయట్లేదు అంటే నీ పని కాదు. మనసుకు సంబంధించి బోర్ వస్తుంది అంటే నీ కాలింగ్ కాదు. సింపుల్. ఇవన్నీ మంత్రాలు. ఇవన్నీ కాలేజీకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా, వెళ్ళాలి వాళ్ళు. మరి స్కూల్కి, కాలేజీకి వెళ్ళాలి, మరి అక్కడే వస్తే ఏం చేయాలి వాళ్ళు? అక్కడే వస్తే మనం చేసేది ఏం లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన జీవితంలో మన పేరెంట్స్ కనీసం సేఫ్టీ, ఇక్కడ ఇంకొక నెక్స్ట్ క్యాప్సిల్ వచ్చేసి సేఫ్ అనే ఒక క్యాప్సిల్ ఇస్తాను. కనీసం సేఫ్టీ ఉండాలి కాబట్టి మినిమం ఎడ్యుకేషన్ ఈజ్ నీడెడ్. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అథెంటిసిటీ లైఫ్ వచ్చినా, ఒక సెలబ్రిటీ స్టేజ్ పొజిషన్కి వెళ్ళినా, నువ్వు మంచి ఇంటర్నేషనల్ ఛానల్స్, గ్లోబల్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది, క్వాలిఫైడ్ అయితే ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ లేకుంటే ఎలా ఉంటుంది, తేడా అయితే ఉంటది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాడికి కాని వాడికి ఆ ఇన్ఫీరియారిటీ ఎక్కడో ఉంటది, అంటే సక్సెస్ లో ఉన్నా. ఎస్, ఇట్ ఈస్ 100% ట్రూ. సో దానికోసం మనం మినిమం ఎడ్యుకేషన్ మనకు అనేది కంపల్సరీ. ఇప్పుడు నీకు చదువులోని కాలేజీకి వెళ్ళడానికే, స్కూల్కి వెళ్ళడానికే అని ఇవన్నీ అప్లై చేశారు అనుకోండి, కాదు, వాటి కోసం కాదు. అదొక మస్ట్, అదొక ఈ కాలింగ్ ని తెలుసుకోవడం కోసమే ఇవన్నీ కూడా పార్ట్లు. ఈ ఎడ్యుకేషన్ లోకి రెగ్యులర్ గా వెళ్ళడము, నేర్చుకోవడము, సబ్జెక్ట్స్ అన్నిటిని ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అండి. కాలింగ్ అనేది అంత ఈజీగా రాదు. మీరు చాలా అద్భుతమైన పాయింట్ రైజ్ చేశారు. ఏ వయసు వాళ్ళైనా సరే కాలింగ్ అనేది నేను మాటల్లో చెప్పినంత ఈజీగా కనెక్ట్ అవ్వదండి. వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి పలు రంగాల్లో. ఎస్, అటు చదువుకుంటూ. ఇప్పుడు మా అమ్మాయి గురించి చెప్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే అందరికి అర్థమవుతుంది. చదువుతున్నప్పుడే మ్యూజిక్కి పంపించాను, మ్యూజిక్ నేర్చుకుంటూ డాడీ, డాన్స్కి పంపించాను, క్యాషియో నేర్పించాను, వోకల్ నేర్పించాను. ఆమెకు లాస్ట్కి ఎక్కడ సెట్ అయిందంటే జేసీఐలో ట్రైనింగ్ ఇవ్వడంలో, పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వడంలో సెట్ అయింది. అద్భుతంగా మాట్లాడాలి మైక్లో, తనకున్న జ్ఞానాన్ని పంచాలి. దట్ ఈస్ ద కాలింగ్.
అంటే మీరు అన్న ఎక్స్పెరిమెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రతి యువత కనెక్ట్ అవుతారని. ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి ఈజీగా. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అనే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకొక క్యాప్సూల్ ఏంటంటే ఇవ్వండి. సెన్స్ అనే ఒక క్యాప్సూల్. SENSE ఓకే. SENSE. ఎవరైతే కాలింగ్ ని చిన్న వయసులో చదువుతో వేరే అవకాశాలు లేక ఎలా గుర్తుపట్టాలి అనే దానికి స్టార్ మోడల్ కానీ, స్టార్ మెథడ్ కానీ, లేదా సెన్స్ మెథడ్ కానీ అప్లై చేయొచ్చు. రైట్. సెన్స్ మెథడ్ లో ఫస్ట్ మనం తీసుకుంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది మారదండి. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అందాం ఇక్కడ. ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన, ఇంకొకటి ఏదన్నా అది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. రైట్. మీ ముందుకు ఏదైతే వస్తుందో దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాల్యూస్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ మ్యాచ్ అవుతుందా, నాకేమైనా కనెక్ట్ అవుతుందా, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ లో బయటపడుతుంది. వాళ్ళు చెప్పారు లేదా ఆయన అలా చేశాడు, నేను చేస్తాను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఇలా చేస్తాను, పర్వాలేదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే వెళ్ళి చూడు, ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ కాదని కొట్టేయద్దు. నీ ఫేవరెట్ హీరో బాడీ బిల్డింగ్ చేశాడు, నేను చేస్తా అన్నావు, నువ్వు వెళ్ళి ట్రై చేయి. నీకు హ్యాపీగా అనిపిస్తుందా, ఇన్ఫ్లుయెన్స్ నుంచి కాలింగ్కి వెళ్ళొచ్చు కూడా. కానీ అమ్మా ఈ డైట్ మెయింటెనెన్స్ నాతో కాదు, ఈ రెగ్యులర్గా నేను జిమ్కి వెళ్ళడం నాతో కాదు అన్నప్పుడు అది నీ కాలింగ్ కాదు. మీరు సెన్స్లో మళ్ళీ మనము ఒకటి సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఈ ఫర్ ఎక్స్పెరిమెంట్స్, ఎన్ ఫర్ నెట్వర్కింగ్ అండి. నెట్వర్క్ అనే వర్డ్ అనే వినగానే కొంతమందికి అనీజీగా అనిపిస్తుంది. ఆ నెట్వర్క్ కాదండి, మార్కెటింగ్ నెట్వర్క్, ఆ నెట్వర్కింగ్ కాదండి. మీకు ప్రేరణనిచ్చే వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండండి. అది లేదు అంటే మీ యొక్క ఆసక్తికరమైన మీ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క అభిరుచులు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఈ ఆసక్తికరమైన అంశాలలో మీ అభిరుచుల్లో ఎవరైతే ప్రోగ్రెస్ లో ఉన్నారో వాళ్ళ సాంగత్యంలో ఉండండి. ఇది నెట్వర్కింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ తీసుకుంటే స్కిల్ అసెస్మెంట్. మళ్ళీ ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ మన స్ట్రెంగ్స్, వీక్నెసెస్ దానికి మ్యాచ్ అవుతున్నాయి, ఏవి డెవలప్ చేసుకోవాలి, ఓకే, అసెస్మెంట్ చేసుకొని మిగిలిన వాటిని మళ్ళీ చెప్తున్నాను. యూనివర్స్ వాంట్స్ యూ టు ఫైండ్ అవుట్ యువర్ కాలింగ్ అండ్ యూజ్ యువర్ రిసోర్సెస్, టైమ్, ఎనర్జీ, ఆపర్చునిటీస్ ఫర్ యువర్ పర్పస్ అంటే, నాట్ ఫర్ సమ్వన్స్. అండ్ ద లాస్ట్ మళ్ళీ వచ్చేసి ఎంగేజింగ్ మెంటార్, అగైన్ అల్టిమేట్. ఎంగేజింగ్ మెంటార్, అక్కడ రీచ్ అవుట్ యువర్ మెంటార్, ఎంగేజ్ యువర్ మెంటార్. మెంటార్తో సాంగత్యం చేయి. ఇక మెంటార్ని పట్టుకున్న తర్వాత అలైన్ అయిపోతూ ఉంటారు ఖచ్చితంగా. వావ్, ఇట్స్ రియలీ మైండ్ బ్లోయింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. ప్రతి యువతకు, విద్యార్థికి అవసరమైన అద్భుతమైన విషయాలు. ఇది ఎంత ఎర్లీగా తెలుసుకుంటే అంత బెటర్. సో లాస్ట్లీ యువర్ మెసేజ్ టు అవర్ యూత్ అండ్ స్టూడెంట్స్. ఓకే, మెసేజ్ కంటే ముందు ఒక 2 రిఫరెన్స్లు వచ్చేసి, సో మనం ఆల్రెడీ మహేందర్ సింగ్ ధోని గారి గురించి మాట్లాడుకున్నాం. ఒక చిన్న గ్రామం, మణిపూర్లో స్టేట్లోని ఒక చిన్న గ్రామం నుంచి ఒక హంబుల్ లేడీ, ఒక అమెచ్యూర్ బాక్సర్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ బాక్సింగ్ లెవెల్కి ఎదిగింది. ఒక హంబుల్ ఫ్యామిలీ, మ్యారీకోమ్. కాలింగ్. మీరు ఇందాక బాడీ ఫిట్నెస్ అన్నారు. ఓకే, ఈరోజు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ తెచ్చి పెడుతున్నటువంటి నీరజ్ చోప్రా తన కెరియర్ బిగినింగ్లో జస్ట్ తను ఫిట్నెస్ కోసం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేవాడు. తర్వాత తన కాలింగ్ ఏమైంది, తన కాలింగ్ ఏంటి, జాలిన్ త్రోలో తన కాలింగ్ అని పసిగట్టి దాని మీద ఈరోజు అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఇంక్లూడింగ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ, గొప్ప సైంటిస్ట్, కెరియర్ అంటే గొప్ప సైంటిస్ట్ మాత్రమే అయి ఉండేవాళ్ళు, పీపుల్ ప్రెసిడెంట్ అయి ఉండేవాళ్ళు అయితే నేనైతే అనుకోను. తన కాలింగ్ ఏంటి, సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించాలి, ఇన్స్పైర్ చేయాలి, ప్రేరేపించాలి అని ఎప్పుడైతే అనుకున్నారో అది పీపుల్ ప్రెసిడెంట్ అవ్వటానికి దోహదం చేశారు. ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్ లోనే ఆయన కాలం చేశారు. సూపర్, ఇట్స్ అన్ అల్టిమేట్ థింగ్. ఓకే, సో సూపర్ రెఫరెన్సెస్. మెసేజ్ ఏంటి అంటే సింపుల్ లాజిక్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్యాప్సూల్స్ ఏవైతే మనం చెప్పానో ఆ క్యాప్సూల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చివరిగా జాబ్ పేస్ బిల్స్, కెరియర్ బిల్స్ స్కిల్స్, కాలింగ్ ఫుల్ఫిల్స్ యువర్ సోల్. అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ చంద్ర, ది మెంటార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం.
మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈరోజు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి స్టార్ అండ్ సెన్స్, ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకుంటే మీరు ఎక్కడున్నా, లేదా మీరు ఒక స్టూడెంట్ అయితే కాలింగ్కి కనెక్ట్ అవుతారు, ఆల్రెడీ జాబ్లో ప్రొఫెషన్లో కెరియర్లో స్ట్రక్ అయి ఉన్నా అంటే అందులో నుంచి బయటకు వస్తారు. ఓవరాల్గా ఇలాంటి మెంటార్స్తో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమాన్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు వీరి నుండి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో క్వశ్చన్స్ను కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.